ప్రసంగి అధ్యాయం 5. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించునట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నీవు దేవునికి మ్రొక్కుబడి చేసుకొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము, బుద్ధిహీనులయందు ఆయనకిష్టము లేదు. నీవు మ్రొక్కుకొనిన దాని చెల్లించుము, నీవు మ్రొక్కుకుని చెల్లింపకుండుట కంటే మ్రొక్కుకొనకుండుటయే మేలు. నీ దేహమును శిక్షకు లోపరచునంత పని నీ నోటి వలన జరుగనీయకుము. అది పొరపాటు చేత జరిగెనని దూత ఎదుట చెప్పకుము. నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరచుకునెదవు. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు. నీ మట్టుకు నీవు దేవునియందు భయభక్తులు కలిగియుండుము. ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు ధర్మమును న్యాయమును బలాత్కారము చేత మీరుటయు నీకు కనబడిన ఎడల దానికి ఆశ్చర్యపడకుము. అధికారము నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారము నొందినవారున్నారు, మరియు మరి ఎక్కువైన అధికారము నొందినవాడు వారికి పైగానున్నాడు. ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకుననో ఆ దేశమునకు సర్వ విషయములయందు మేలు కలుగును. ద్రవ్యము నపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధనసమృద్ధి నపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇదియు వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాని భక్షించువారును ఎక్కువ అగుదురు. కన్నులార చూచుటయేగాక ఆస్తిపరునికి తన ఆస్తి వలని ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తిననను ఎక్కువగా తిననను సుఖనిద్ర నొందుదురు, అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్రపట్టదు. సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనదొకటి జరుగుట నేను చూచితిని. అదేదనగా ఆస్తిగలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకుని తనకు నాశనము తెప్పించుకొనును. అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన నశించి పోవును. అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీయూ లేకపోవును. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలపోవును. తాను ప్రయాసపడి చేసుకొనిన దానిలో ఏదైనను చేతపట్టుకునిపోడు. అతడు వచ్చిన ప్రకారముగానే మరలపోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దానివలన వానికి లాభమేమి? ఇదియు మనస్సునకు ఆయాసకరమైనదే. తన దినములన్నీయు అతడు చీకటిలో భోజనము చేయును. అతనికి వ్యాకులమును రోగమును అసహ్యమును కలుగును. మరియు కోరదగినదిగాను చూడ ముచ్చటైనదిగాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీయు ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే. ఇదియే వానికి భాగ్యము. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దానియందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదను కొనవలెను. అట్టివానికి దేవుడు హృదయానందము దయచేసియున్నాడు గనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసుకొనడు. ప్రసంగి అధ్యాయం 6. సూర్యుని క్రింద దురవస్థయొకటి నాకు కనబడెను. అది మనుష్యులకు బహు విశేషముగా కలుగుచున్నది. 2 ఏమనగా, దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడేమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండును. అయినను దానిననుభవించుటకు దేవుడు వానికి శక్తి ననుగ్రహింపడు. అన్యుడు దానిననుభవించును. ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది.
ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవము నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేననుకొనుచున్నాను. అది లేమిడితో వచ్చి చీకటిలోనికి పోవును, దాని పేరు చీకటి చేత కమ్మబడెను. అది సూర్యుని చూచినది కాదు, ఏ సంగతియు దానికి తెలియదు, అతని గతి కంటే దాని గతి నెమ్మదిగలది. అట్టివాడు 2000 సంవత్సరములు బ్రతికియు మేలు కానకయున్న ఎడల వానిగతి అంతే. అందరునూ ఒక స్థలమునకే వెళ్ళుదురు గదా. మనుష్యుల ప్రయాసమంతయు వారి నోటికే గదా, అయినను వారి మనస్సు సంతుష్టి నొందదు. బుద్ధిహీనుల కంటే జ్ఞానుల విశేషమేమి? సజీవుల ఎదుట బ్రతుకనేర్చిన బీదవారికి కలిగిన విశేషమేమి? మనస్సు అడియాసలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుట నున్న దానిని అనుభవించుట మేలు, ఇదియు వ్యర్థమే, గాలికై ప్రయాసపడినట్టే. ముందుండినది బహుకాలము క్రిందనే తెలియబడెను, ఆయా మనుష్యులు ఎట్టివారగుదురో అది నిర్ణయమాయెను. తమకంటే బలవంతుడైన వానితో వారు వ్యాజ్యమాడజాలరు. పలుకబడిన మాటలలో నిరర్ధకమైన మాటలు చాలా ఉండును, వాటి వలన నరులకేమి లాభము? నీడవలే తమ దినములన్నీయు వ్యర్థముగా గడుపుకును మనుష్యుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియును? వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? మా ఛానల్ కు సభ్యత్వాన్ని పొందండి మరియు ఈ వీడియోను లైక్ చేయండి. దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ఈ వీడియోను మీ పరిచయాలకు పంపండి.